ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. రేపటి రోజున ఉదయం 9:30 గంటలకి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వస్తున్నారు. ముందుగా ఆర్బీఆర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజా సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ వాళ్ళ స్థానికంగా ఉన్న కొందరితో ముఖాముఖి ఆయన మాట్లాడతారు. అనంతరం ఉప్పాడ వెళ్ళి అక్కడ టీటీడీ కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేస్తారు. ఆయన వచ్చిన కాడి నుంచి సాయంత్రం వరకు హెవీగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. టీటీడీ కళ్యాణ మండపం శంకుస్థాపన అయిన తర్వాత అంబేద్కర్ భవనంలో ఈ కుట్టు శిక్షణకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత రైతులకు టార్పాలిన్లను అందజేస్తారు. ఈ వర్షాలు వచ్చినప్పుడు ఒడ్లు ఆడపెట్టుకుంటానికి ఇబ్బందిగా ఉంది. సడన్గా వర్షం వస్తుంది, ఒడ్లన్నీ తడిచిపోతున్నాయంటే దానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఒక ఆలోచన చేసి రైతులందరికీ టార్పాలిన్లు సరఫరా చేయాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని పెట్టారు. ఆ తర్వాత వ్యవసాయదారులకు అగ్రికల్చర్ పనిముట్లు కూడా అదే అంబేద్కర్ భవనంలోనే అందజేస్తారు. తదనంతరం పిఠాపురానికి మంజూరైన 100 పడకల ఆసుపత్రి, చాలా కాలంగా ఈ ప్రాంతం ప్రజలు ఒక మంచి ఆసుపత్రి కోసం, అన్ని వసతులు ఉన్న ఆసుపత్రి కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళకి ఈ ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజల కళ సాకారం కాబోతుంది. ఆ 100 పడకల ఆసుపత్రికి కూడా రేపు శంకుస్థాపన చేస్తారు. అనంతరం విజయవాడ బయలుదేరి వెళ్తారు. సార్, అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. పిఠాపురం కాన్స్టిట్యూన్సీ ఏ విధంగా ఉండబోతుంది ఈ రచ్చబండకి? అసలు కాన్సెప్ట్ ఏంటి? ఇది అనుకుంటానికి రచ్చబండ అనుకుంటున్నాం, కానీ ఇది ఇంటరాక్షన్. ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకా ఏం కావాలనుకుంటున్నారు అనేది తెలుసుకోవాలని ఆయన అనుకున్నారు. అందుకని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.